ఈరోజు టాపిక్ ఏంటి తెలుసా? మగపిల్లల గురించి. వాళ్ళ పెళ్ళిళ్ళు చేస్తే, మగపిల్లలు పెళ్ళిళ్ళు చేస్తామంటే తల్లిదండ్రుల వైపు ఏ ఫంక్షన్లకి రావట్లేదు. ఎంతసేపు పెళ్ళం ఇంట్లో ఉంటాం, పెళ్ళంతో పాటు తిరగడం, పెళ్ళం ఫంక్షన్లకు వెళ్ళటం, పెళ్ళం చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు చేయటం, పెళ్ళం తమ్ముళ్ళకి పెళ్ళిళ్ళు చేయటం, అత్తగారు మామగారు అంటే బాధపడుతూ ఉండటం, ఆవిడ కాలు నొప్పి వచ్చినా చేయి నొప్పి వచ్చినా విలవెల్లాడిపోవడం, మామగారికి ఏదైనా బాగుండకపోతే అత్యవసరంగా వెళ్ళిపోయి వాలిపోవడం, ఇవన్నీ చేస్తున్నారు. పెళ్లి చేసేసామంటే కొడుకుది నేను మా ఆయన ఎలా ఉన్నారో అసలు పనికి రావట్లేదండి అని పెద్ద మెయిల్ పెట్టారు. ఆవిడ పేరు కమల. ఎక్కడి నుంచో తెలుసా? జీడిమెట్ల. అది మేడం, కొడుకు పెళ్లి చేసాం, ఒక్కగానొక కొడుకు, ఎప్పుడు మమ్మల్ని చూడు. పెళ్లి చేసింది మొదలు మహారాణి గారు పుట్టింటి వైపు తీసుకెళ్తుంది. పుట్టిల్లు కూడా లోకలే. మా తమ్ముడు పెళ్ళి, మా చెల్లి పెళ్ళి, మా బాబాయ్ కొడుకు పెళ్ళి, మా బాబాయ్ కూతురు పెళ్ళి, వాళ్ళ గృహప్రవేశం, వీళ్ళ గృహప్రవేశం అని చెప్తుంది. రే ఎప్పుడు వస్తావురా ఇంటికి అంటే రావటాలు ఏం లేవు. పెళ్లి చేసామా, పోనీ ఇలరికం ఇచ్చామా, లేదు. వాళ్ళ ఇంట్లో చాకరీ చేయడానికి వీడు ఉన్నట్టుగా బిహేవ్ చేస్తున్నాడు. ఏ రోజు వచ్చి కోడలు నాకు ఒక కప్పు కాఫీ తాగండి అత్తయ్య అని ఇంతవరకు పెళ్ళి 6 సంవత్సరాలు అయింది. కలిపిచ్చిన పాపానే పోలా. అదేంటి పరిస్థితి మాది. రిటైర్మెంట్ వయసులో కొడుకు కోడలు మనవరాలు ఇంట్లో తిరుగుతూ ఉంటారు. చక్కగా హ్యాపీగా పిల్లల్ని పట్టుకున్నాడు. పిల్లల్ని మీరు చూడలేరండి అత్తయ్య గారు. మా అమ్మ అయితే బాగా అలవాటు, మా అమ్మ దగ్గర ఉంటుంది. మరి మేము మనవరాలు పుట్టింది, దాని కళ్ళతో చూసుకోవాలి, దాని ఆటలు చూడాలి, దాని ఇవి చూడాలి అంటే అన్నం మీకు చేత కదండి అన్నం పెట్టడం. మా అమ్మ అయితే బాగా పెడుతుంది. సరే, పిల్లల్ని 2 రోజులు ఉంచెళ్ళమ్మా, మా దగ్గర ఉంటుంది, మీరు ఏమైనా వెళ్తే వెళ్ళరండి అంటే అమ్మో మాకు భయం అండి, మా అమ్మ దగ్గర ఉంటే మాకు టెన్షన్ లేకుండా ఉంటుంది. మరి మేము నాయనమ్మ తాతమ్మ మా దగ్గర ఉంచితే భయం ఏంటి పరిస్థితులు? వృద్ధాప్యంలో మాకేంటి పనిష్మెంట్లు? కూతుర్ని కనలేకపోయామని బాధపడాలా? లేకపోతే ఈ రకంగా కొడుకుని కంటే అమ్మా నాన్న దగ్గర ఉంచు అని చెప్పి వాడు చెప్పలేక, వాడు వద్దమ్మా మీ దగ్గర వద్దు, మా అత్తగారు అయితే బాగా చూస్తుంది, మా అత్తగారు అలవాటు అని వాడే చెప్తుంటే కోడలు చెప్పేదానికి బాధ ఏంటమ్మా అని అడుగుతున్నారు. మరదలి పెళ్ళైతే కనీసం 2 నెలల ముందే వెళ్ళిపోయాడు అత్తగారింటికి. అరే నాన్నకి బాగోలేదురా, బీపీ డౌన్ అయిందిరా, షుగర్ ఎక్కువైంది అంటున్నారా, కొంచెం 2 రోజులు హాస్పిటల్. ఇప్పుడు ఎక్కడ కుదురుతుందమ్మా? పెళ్లి వాళ్ళు వస్తున్నారు, 2 రోజులు ఫంక్షన్ షాపింగ్కి వెళ్ళాలి, నువ్వు వెళ్ళి తీసుకెళ్ళిపో, లేకపోతే క్యాబ్ చెప్తాను ఎవరైనా తీసుకెళ్ళి పనమ్మాయి నెంబర్ పెట్టుకెళ్ళు అని చెప్పాడు. సరే, 2 రోజుల తర్వాత ఎప్పుడో ఒక రోజు వచ్చి భోజనం చేస్తున్నాడు. ఇంతలో ఫోన్ మోగింది. నాన్నకు ఒంట్లో బాగాలేదు, మీరు అర్జెంటుగా రండి అని ఫోన్ చేసింది కోడలు. అవునా, ఏమైంది? ఎంత బాగానే ఉన్నారు కదా, ఏమైంది? అది అలా అశ్రద్ధ చేయొద్దు, మనం వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోదాం, నువ్వు ఫైల్స్ అన్నీ రెడీ చేసేయి, నేను క్యాబ్ పెట్టేస్తాను, నువ్వు ఉండు, ఒక్కదాన్ని వెళ్ళవు, నేను కూడా వస్తాను నీతో పాటు అని కొడుకు వెళ్ళిపోయాడమ్మా మా కళ్ళ ముందే అన్నారు. నిజమేనా? ఇలాగే జరుగుతున్నాయి కొంతమంది ఇళ్లలో. మారండి. తల్లి ఒంటరిగా ఉంటుంది. తల్లి ఒంటరిగా ఉంటే ఏమైనా తిందా తినలేదా పట్టించుకోవడం కానీ, తల్లి వైపు బంధువుల దగ్గరికి ఏమైనా వెళ్ళాలనుందా, అమ్మకి నాన్నకి వాళ్ళని తీసుకెళ్ళటం కానీ, అమ్మా నాన్నకి ఏమైనా సినిమా చూడాలనుందా, హోటల్కి వెళ్ళాలనుందా, అవి చూసుకోండి. ఎప్పుడు చూసినా అత్తగారు మామగారిని, పెళ్ళాన్ని, మరదల్ని, బావమరిదిని వెళ్ళి హోటల్కి వేసుకెళ్ళి శుభ్రంగా ఫోటోలు పెడుతూ ఉంటాడమ్మా. అవి చూస్తే బాధ అనిపిస్తుంది. మాతో తినడానికి వచ్చినా మాతో ఫోటోలు దిగడు నా కొడుకు. అవి మాత్రం ఇన్స్టాలో కానీ వాడి స్టేటస్లో కానీ అత్తగారు వాళ్ళతో వెళ్ళిన ఫోటోలు మాత్రం వాడే షేర్ చేస్తాడు, అమ్మాయి కూడా పెట్టుకోదు. ఇంకా ఏం చెప్పమంటారమ్మా నా గురించి అని అడుగుతుంది. పెద్ద వయసులో కొడుకు చూడకపోతే పరిస్థితి ఏంటో తెలుసా? ఒక్కరోజు కూడా నాన్నగారు డబ్బులు ఉన్నాయా అని అడగడు. పెళ్ళానికి ఇక్కడి నుంచి చెప్తాడు, మీ నాన్న అమ్మని ఇబ్బంది పడొద్దని చెప్పు, డబ్బులకి ఏం పర్వాలేదు మనం అడ్జస్ట్ చేద్దామని చెప్పు, చెల్లెలు పెళ్ళంటే అంటాడు. అదే అమ్మా నాన్న దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పి ఏ రోజు కూడా అడగడమ్మా. ఇది పరిస్థితి అంటున్నారు. చూసారా, పెద్ద వయసులో కొడుకుని కన్న పాపానికి ఎన్ని బాధలు పడాల్సి వస్తుందో. కొంతమంది విషయంలో మాత్రం అందరూ ఇలాగే ఉన్నారు. తల్లిదండ్రులను వదిలేసి అత్తగారింటికి వెళ్ళి కూర్చుని ఇంక ఈ తల్లిదండ్రులతో సంబంధం లేనట్టుగా ఉంటారు. అదే పిల్ల అమ్మమ్మ దగ్గర పెరగచ్చు కానీ నాయనమ్మ అన్నం పెట్టినా, నాయనమ్మ చూసినా భరించలేకపోతున్నాడు అదే కొడుకు. కోడల దాకా ఎందుకు ఈ మాట్లాడుకోవడం? ఏమంటారు? నిజమేనా?